డీలిమిటేషన్ మహిళా బిల్లుపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ జీఎస్డీపీలో సగం దక్షిణాది రాష్ట్రాలే కాంట్రిబ్యూట్ చేస్తున్నాయన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు డీలిమిటేషన్లో అన్యాయం జరిగితే పోరాడతామని స్పష్టం చేశారు. ఎన్నికల కోడున్నప్పుడు పార్లమెంట్లో చట్టాలు చేయకూడదని, అయినప్పటికీ కేంద్రం పార్లమెంట్లో కీలక బిల్లుల్ని ప్రవేశపెడుతోంది అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు చాటున డీలిమిటేషన్ బిల్లుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు కాంగ్రెస్ పూర్తిగా మద్దతిస్తుందని తెలిపారు. నల్గొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలో 70 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ల కాంస్య విగ్రహాల్ని ఆవిష్కరించారు. 10.75 కోట్ల రూపాయలతో సుందరీకరించిన తిప్పర్తి జంక్షన్ను ప్రారంభించారు మంత్రి. బీజేపీ వాళ్ళు ఆపిన దాన్ని ఇవాళ 16వ తారీఖు మహిళా బిల్లు పెడుతున్నాం. దానికి కాంగ్రెస్ పార్టీ ఫుల్ సపోర్ట్ చేస్తుంది. రేపు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా దేశం మొత్తం కూడా 33% చట్టసభల్లో ఉండడం ఇదొక దేశానికి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, ఇందిరాగాంధీ, మీరా కుమార్ రాష్ట్రపతులుగా ఎంతోమంది మహిళలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు మా కోరిక నెరవేరింది. ఒకటే నష్టమైందంటే ఆయన 50% సీట్లు పెంచాలి. దానికి దక్షిణ భారతానికి పూర్తి అన్యాయం జరిగి వాళ్ళు మా ఓట్లు అవసరం లేకుండా అక్కడ నార్త్ ఇండియా 600 సీట్లల్లో వాళ్ళకు కావాల్సిన 450 అయితే గవర్నమెంట్ ఎప్పుడు మేమే అధికారంలో ఉండొచ్చని పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉన్నది. ఇప్పుడు బీహార్లో పోలింగ్ ఉన్నది, తమిళనాడులో పోలింగ్ ఉన్నది. అసలు పార్లమెంట్లో కొత్త చట్టాలు తీసుకురాకూడదు. అయినా మహిళా బిల్లు ఉంది కాబట్టి దానికి కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ అని చెప్పి దొంగచాటుగా ఆ బిల్లు తీసుకొచ్చింది. దాంతో దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుంది. నిన్న మొత్తం కూడా ముఖ్యమంత్రి మంత్రులను కూర్చొని మాట్లాడుకున్నాం. మళ్ళీ రేపు పోయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకొని తప్పకుండా దక్షిణ భారతదేశమే దేశానికి సగం కాంట్రిబ్యూషన్ 5 జీడిపి మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. కర్ణాటక అలాంటి మన రాష్ట్ర సౌత్ ఇండియాకు అన్యాయం జరిగితే తప్పకుండా పోరాటం